దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. మొత్తం ద్వాదశ రాశుల్లో మొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో అనుకూల శాతము 57% అనుకూలం, కేవలం ప్రతికూలం 43%. అయితే మొత్తం 354 రోజుల్లో మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సింది 149 రోజులే. 205 రోజులు అన్నింటా కూడా మీకు అనుకూలంగానే ఉంటుంది. ఇక మొదటిగా ఈ 149 రోజుల్లో మొదటి విడత ఎప్పుడంటే ఉగాది రోజు దగ్గర నుంచి మే 18వ తేదీ వరకు, అంటే ఈ 50 రోజులలో అన్ని అంశాల్లో గుడ్ నెంబర్ 1లో ఉంటారు. కానీ ఒక ఖర్చులు మాత్రం చాలా అధికంగా ఉంటాయి, ఖర్చులు పెరుగుతుంటాయి, డబ్బు మంచినీళ్ళప్రాయంగా ఖర్చు అయిపోతుంటుంది. కనుక ఆ ఒక్క డబ్బు విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మిగతా అన్ని అంశాలలో ముందంజలోనే ఉంటారు. అన్ని అంశాలు ఏంటి? విద్య, ఉద్యోగము, ఆరోగ్యము, వ్యాపారము, గృహస్థానము, దాని తర్వాత నెక్స్ట్ సంతానము, దాంపత్యము, లాభస్థానము, అన్నీ లాభం అనుకున్నప్పటికీ ఆ లాభం మిగలదు, ఏదో ప్రకారం ఖర్చు అయిపోతుంటుంది. కనుక ఖర్చు ఎక్కువ అయ్యేటువంటిదే ఆ 50 రోజులు. ఆ తర్వాత రెండవ మైనస్ పాయింట్ ఏమిటంటే, మన మైనస్ పాయింట్ అంటే మిగతా ప్లస్ అని అర్థం అనమాట. ఇక రెండవది ఎప్పుడంటే జూన్ నెల 7వ తేదీ దగ్గర నుంచి జూలై నెల 28వ తేదీ వరకు 52 రోజుల పాటు శత్రువులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి, రుణ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి, ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. కేవలం ఈ 3 అంశాల్లోనూ జాగ్రత్తలు తీసుకోండి. మిగిలిన అన్ని అంశాల్లో నెంబర్ 1గా ముందుకు వెళ్ళిపోతుంటారు. ఎక్కడ వ్యతిరేకతలు ఉంటుండవు, అనుకూలతలు అన్నీ ఉంటాయి, సమస్యలు లేకుండా ముందుకు వెళ్తుంటారు. న్యాయ వ్యవహారాలు కావచ్చు, అంటే కోర్టు వ్యవహారాలు కావచ్చు, కాంట్రాక్టులు కావచ్చు, ఏదైనా కావచ్చు, వృత్తి, వ్యాపార, విద్య, ఉద్యోగ, ఆరోగ్య, వాహన రంగాల్లో ఉంటాయి. కానీ రుణ విషయంలో, ఆరోగ్య విషయంలో, శత్రుల విషయంలో ఈ 52 రోజులు కొంచెం టేక్ ఎ లిటిల్ కేర్. ఇక నెక్స్ట్ మూడవ జాగ్రత్త ఏమిటంటే, అది జూలై నెల 29వ తేదీ నుంచి సెప్టెంబర్ 13వ తేదీ వరకు ఉన్నటువంటి ఆ కొద్ది రోజులు, అంటే 47 రోజులు. ఈ 47 రోజులు కూడా కొంచెం రుణ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలా. అలాగే సంతాన విషయాలు కూడా జాగ్రత్తగా ఉండాలా. సంతాన వివాహం చేయాలన్నా, లేకపోతే అక్కడ ఏదన్నా అప్పు తేవాలన్నా, లేక అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఈ మధ్యకాలంలో ప్రేమ దోమ అంటుంటారు కనుక అలాంటి అంశాలు ఏమైనా ఉంటే కొంచెం జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏదేమైనప్పటికీ కూడా చక్కగా అనుకూలంగా పరిస్థితులన్నీ ముందుకు వెళ్ళడానికి ఈ విశ్వావసునామ సంవత్సర గ్రహ సంచార స్థితిగతులు అద్భుతంగా మీకు కలిసి రాబోతున్నాయి. 57% అనుకూలతుంటాయి, కేవలం 43% మాత్రమే మైనస్. కనుక ఇదేం పెద్ద చెప్పుకోదగినటువంటి మైనస్ ఏమి కాదు. ఏదైనా ఈ 354లో ఇంగువకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఇంగువ అంటే చాలామందికి పడదు, ఒక్కోసారి వాసన ఉండదు. నాకైతే ఇంగువ విపరీతంగా ఇష్టం. హాయిగా ఇంగువ వేసినటువంటి పదార్థాలను, వంటల్లో ఇంగువ వేసుకొని తినండి. ఒకవేళ ఇంగువ పడదనుకోండి, కనీసం రోజు మొత్తం ఒక 2-3 సార్లైనా ఇంగువ వాసన చూడడానికి ప్రయత్నం చేయండి. ఆ విధంగా చూస్తారనుకోండి, చక్కగా ఈ విశ్వావసునామ సంవత్సరం అంతా కూడా మేషరాశి వారికి 3 పువ్వులు 6 కాయలుగా అనుకూల పరిస్థితి వస్తుంటాయి. అన్నింటా అనుకుంటున్నాయి. 205 రోజులు మాత్రమే బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ 149 రోజుల్లో నేను చెప్పిన ఈ జాగ్రత్తలను తీసుకుంటే మీకు మీరే సాటి అని చెప్పక తప్పదు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.